వ్యవసాయంలో పాడయ్యావా? నీ వ్యాపారంలో ఫెయిల్యూర్ వచ్చిందా? నీ వ్యాపారంలో నీవు అనుకున్నట్టుగా ఏడాది లాభం లేక ఒకవేళ ఏమైనా బతుకుగా ఉన్నావేమో, అలాంటి వారితో దేవుడి రాత్రికాల భాగంలో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు నీకు నాకు కూడా చాలా ఉదాహరణగా రోల్ మోడల్ గా ఉన్నాడు. ఒకవేళ నీ వ్యాపారంలో వెనకబడి ఉండొచ్చు, నువ్వు చేసే వ్యవసాయంలో వెనకబడి ఉండొచ్చు, నీ ఉద్యోగంలో వెనకబడిపోవచ్చు, నీ తోటి వారే సమాజంలో నీకు చాలా చిన్న చూపు ఏలన చేస్తూ ఉండొచ్చు. అబ్బాయి ప్రయత్నం చేశాడు కానీ నీకు ఉద్యోగం రాదండి. అబ్బాయి వీడి వల్ల ఏమి కాదండి. మీరు ప్రయత్నం చేశారండి, ఇల్లు కట్టాలని ఫౌండేషన్ వేశారు కానీ ఇక వారి వల్ల కాదండి. ఇక ఎప్పటికీ కట్టలేడండి, వాడి వల్ల కాదండి, అసలు నీ వల్ల కాదనేటువంటి రకరకాలటువంటి ప్రశ్నలు ఒకవేళ లోకంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల ద్వారా నువ్వు వింటూ ఉన్నావేమో. అలాంటి నిందలలో నువ్వు పాల్గొంటే ప్రభు మనతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. మనందరికీ రోల్ మోడల్ ఎవరంటే అబ్రహాము గారు కుమారుడైనటువంటి ఇస్సాకు.